దేశం భ్రష్టు పట్టిపోతుంది. ఎంతో మంది వచ్చారు, ఎన్నో చేశారు, కానీ దేశం అభివృద్ధి పదంలో నడిచిన చెరపలేని మచ్చలు మాత్రం అలాగే ఉన్నాయి. దేశాన్ని కాపాడేవాడు ఎవరైనా రావాలి. అలాంటి వాడు వస్తాడంటావా అన్న? వస్తాడు, మన కోసం వస్తాడు. ఎరా ఏం చేస్తారా మీరు? ఖాళీ. అయితే రోజుకి మీ ఖర్చు ఎంత? రోజుకు 200. మీరు ఏ పని చేయకుండా రోజుకు 200 ఎలా ఖర్చు చేస్తున్నారు? మీలాంటి వాళ్ళ వల్ల దేశంలో నాశనం అయిపోతుంది. దేశాన్ని బాగు చేసేవాడు వచ్చాడు రా. అన్నకి చెప్పి ఎంత తేలుస్తా. ఏంట్రా ఏంట్రా చెప్పలు? ఏమైంది ఏమైంది ఏంటి మౌనం ఏంటి? ఈ దెబ్బలేంట్రా చెప్పండి రా. మన అడ్డాకి వచ్చి ఒకడు కొట్టాడన్నా. ఎవర్రా? ఎవరు మిమ్మల్ని కొట్టింది? మన అడ్డాకు వచ్చి మనల్ని కొట్టేవాడు ఎవడో? నువ్వు మామూలు కొడతావు. నువ్వు మీ వాళ్ళేంట్రా నిన్నే కొడతారా? చెప్పండి వాడికి. సెంటర్ అయినా స్టేట్ అయినా, వన్ సైజ్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. బ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఏదో సవర్ తీయాలంటగా. ఏం సవర్ తీయాలి? ఎంపీని కొట్టడం ఏంటి? అతనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా? వేదవ సోది. బయటికి రా. జిత్తు బయటికి రావాలి. రాడు, రానివ్వను. నెక్స్ట్. బహుశా మీకు మా గురించి తెలియదనుకుంటా. నేనంత దూరం ఆలోచించను. ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. నెక్స్ట్.
రిస్క్ ఏమో ఆలోచించండి. రిస్కా? నాకా? మీకో చిన్న పిట్ట కథ చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్నేమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా.